హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహా టాక్స్. ఈ మహా టాక్స్లో నేను ఈరోజు ఒక చిన్న అందరికీ యూజ్ అయ్యి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను హాస్టల్లో వచ్చినప్పుడు నాకు తట్టిన ఈ వీడియో మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఐడియా ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ దొరకట్లేదు. అట్లాగే హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు హోమ్ ఫుడ్ని మిస్ అవుతూ ఉంటారు మెయిన్గా. సో అట్లాంటి వాళ్ళు బ్యాచిలర్స్కి ఇది చాలా బాగా మంచి రెమెడీ. ఇది ఒక మినీ కిచెన్. ఈ మినీ కిచెన్ ఏంటంటే కెటిల్. ఈ కెటిల్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. యాక్చువల్గా గ్రీన్ టీ, మనం మార్నింగ్ లేచి గ్రీన్ టీ హాస్టల్లో ఎక్కడ ఉంటుంది, మనకి ఉండదు. సో దానికోసం నేను తీసుకున్నాను. గ్రీన్ టీతో పాటు నేను దీంట్లో ఎగ్ కూడా బాయిల్ చేసుకునేదాన్ని. అలా దీంట్లో మిల్క్ మరగబెట్టేదాన్ని, ఓట్స్ మరగబెట్టేదాన్ని, ఇంకా చిన్నగా లైట్గా ఆయిల్ వేసుకొని నూడిల్స్ కూడా, మ్యాగీ నూడిల్స్, ఇట్లాంటి ఇన్స్టెంట్ ఉప్మా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ నేను దీంట్లో చాలా ప్రయోగాలు చేశాను. అందుకే దీన్ని మినీ కిచెన్ అంటున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాచిలర్స్కి కానివ్వండి, ఇంకా మెయిన్గా హాస్టల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ మనం తెలియకుండా వాడుకుంటే మాత్రం చాలా చాలా బాగా ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. అయితే మనం యూజ్ చేసిన తర్వాత ప్రతిసారి ఏం చేయాలంటే దీన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే అడుగు ఇట్లా నేను యూజ్ చేయడం వల్ల చూసారా కొంచెం అక్కడక్కడ మరకలు ఉన్నాయి, మనం వెంటనే దానికి అడుగంటేస్తుంది అనమాట. సో చక్కగా నీట్గా వెంటనే క్లీన్ చేసుకుంటే దీనంత ఉత్తమమైన మనకి స్టవ్ ఇంకొకటి ఉండదన్నమాట. ఈజీగా క్యారీ చేయొచ్చు. చక్కగా ఇట్లా పెట్టేసుకొని మనం ప్లగ్ పెట్టేసుకున్నామంటే లైట్ వెలిగిపోతుంది. ఈ రెడ్ లైట్ అందరికీ తెలిసింది. బటన్ నొక్కామంటే మరిగిపోతుంది. కాకపోతే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం దగ్గర ఉండి చేయాలి. పొరపాటున పెట్టి మర్చిపోయామంటే పొంగిపోవడం ఇవన్నీ కూడా అవుతాయి. సో నా మినీ కిచెన్ నాకు చాలా బాగా నచ్చింది. మరి ఈ వీడియో ద్వారా ఏం లేదు, ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు, కొరత అది ఇది అంటున్నారు కదా. ఇది ఒక్కటి ఉంటే మనకు ఉన్న చిన్న చిన్నవి మనం దీని ద్వారా క్యారీ చేసేసుకోవచ్చు, మనం హ్యాపీగా వండుకోవచ్చు. ఈజీగా ప్రాసెస్ కూడా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో మరి ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా నచ్చింది, ఏమనిపించింది మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి. అట్లాగే ఇప్పటి వరకు మహా టాక్స్కి ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నేను చెప్పలేదు స్పెషల్గా. సో ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్తో కూడా మీ ముందుకు వస్తూ ఉంటాను. అట్లాగే ఎక్కువగా నేను ఫోకస్ చేసేది ఉత్తరాంధ్ర విశేషాలు ఎక్కువగా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర మనకి ఎక్కడి నుంచి స్టార్టింగ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండింగ్ ఉంది, ఇవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నన్ను ఆదరించండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.